మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో బేతేల్ సువార్త శ్రోతలకు ఈ ఆదివారపు దినమున నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అనుదినము కార్యక్రమాలన్నీ వింటున్న దానికే నేను మిమ్మలను ఘనపరుస్తూ ఉన్నాను. మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనములో మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటిరిగా నుండుట మంచిది కాదు, వానికి చాటైన సహాయమును వాని కొరకు చేసేదననుకొనెను. దేవుని ఆలోచన నరుడు ఒంటిరిగా ఉండకూడదు. మొదటి ఆదాము ఒంటిరిగా నుండకూడదు. కాబట్టి చాటి అయిన సహాయం, భార్య అనగా సహాయము, చాటి సహాయం అని అర్థం. కాబట్టి ఆదాముకి పక్కటి ఎముకను తీశాడు, అంటే గాయం చేశాడు. ఆ ఎముక ద్వారా ఒక స్త్రీని నిర్మించినారు. మరి కడపటి ఆదామైన మన ప్రభు మన కొరకు గాయపరచబడితేనే గాని మనం ఆయనలో పాలి భాగస్థులము కాలేకపోయాము. కాబట్టి యేసు ప్రభు మన పాపముల కొరకు మరణమును పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినారు. 1 కొరింథీ 5:15 ప్రకారంగా. కాబట్టి నువ్వు యేసు ప్రభువుని నమ్మితే యేసు ప్రభువుకి సాటిగా ఉంటావు. ఆయన నీకు యాజమానుడై ఉంటాడు, నువ్వు యాజమానురాలై ఉంటావు. కాబట్టి ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వచనముల వరకు మర్మం ఇదే. ఆదాము గాయపరచబడ్డాడు. ఆదాము తర్వాత నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడునన్న. అంటే దానికి అర్థం ఆదాము గీతం పాడాడు, దేవునికి స్తుతి చెల్లించాడు. పాపము నుండి విడుదల పొందిన నీ జీవితంలో సంఘములోనికి చేర్చబడావు, కడగబడ్డావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. ఇప్పుడు దేవునికి స్తుతి గీతములు చెప్పగలిగిన సహోదరుడిగా ఉన్నావు. కాబట్టి పౌలంటాడు 2 గలతీ 19లో నేను క్రీస్తుతో కూడా మృతి పొంది తిని గనుక ఇక జీవించువాడును నేను కాను, నేను క్రీస్తునందే జీవిస్తున్నాను అన్నారు. కాబట్టి మనము యేసు క్రీస్తునందే జీవించాలి. ఈ మాటలు మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈరోజు వర్తమానం ద్వారా సత్యాన్ని గ్రహించిన సహోదరులను దీవించండి. మీకు భార్యగా చేయబడిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకాను అనేకులు లోకములో ఉంటుండగా వారిని పిలుచుకొని మీ కుమారుడని యేసుక్రీస్తుకి జత కలపమని, ఆయన రక్తధారలలో విమోచించమని, మీరే మహిమ పొందుకొనమని, మరి కుటుంబ అవసరతలు కలిగి ఉన్నారు, అవసరతలన్నీ తీర్చమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన దేవుని దయ ఇప్పుడు మరి ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు. మీ సేవకుడు కృష్ణ కేప.